హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ పర్స్ అఫీషియల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి లైబ్రరీ సైన్స్ సంబంధించి సెమిస్టర్కి సంబంధించిన బుక్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇందులో మనకు వచ్చేసి డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ 4 మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బుక్. అండ్ సెకండ్ బుక్ వచ్చేసి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సు. సో స్కిల్ సంబంధించింది. సో డేటాబేస్ డిజైన్ ప్రాక్టికల్ మాన్యువల్. సో ఇది వచ్చేసి సెకండ్ బుక్. అండ్ థర్డ్ బుక్ డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ 5 ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ బుక్ డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ బి. సో ఇది ఎలెక్టివ్ కోర్స్. ఓకే, ఎలెక్టివ్ చాలామంది ఎలెక్టివ్ కోర్స్ ఏది తీసుకోవాలని అంటున్నారు. నేను వచ్చేసి మీకు సోషల్ సైన్స్ హ్యూమానిటీస్ తీసుకున్నాను, ఎందుకంటే నా డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్. సో సోషల్ సైన్స్ సంబంధించింది. సో నేను సోషల్ సైన్స్ సంబంధించి తీసుకున్నాను. మీరు ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవాలంటే తీసుకోండి, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి మన సోషల్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళు తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. చాలామంది మనకి కామెంట్ అడుగుతున్నారు ఏదైతే ఎలెక్టివ్లో ఏది తీసుకోవాలని. సో నా సజెషన్ వచ్చేసి సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. ఓకే, ఒకసారి మీరు చూడండి, రిఫర్ చేయండి, ఏదైతే బెస్టో మీకు అదే తీసుకోండి. సో ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ ఇన్ సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. సో ఇది వచ్చేసి మనకి ఎలెక్టివ్ కోర్సు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ సర్వీసెస్. అండ్ ఇది వచ్చేసి డేటాబేస్ డిజైన్ ప్రాక్టికల్ మాన్యువల్. అండ్ ఇది వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. సో మనకి సెమిస్టర్ 2లో 4 బుక్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో మిగతాది ఏమైనా వీడియో ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.